హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు బృందం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. టికెట్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై హెచ్సీఏ సెక్రటరీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు నిర్ధారించింది. 10% టికెట్లు ఫ్రీగా తీసుకుంటున్న హెచ్సీఏ మరో 10% సీట్ల కోసం ఒత్తిడి తెచ్చింది. దానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిరాకరించడంతో తమకు కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు. దానికి ఎస్ఆర్హెచ్ ఒప్పుకుంది. కానీ ఆ 10% టికెట్లు తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్మోహన్. అయితే దీనికి ఎస్ఆర్హెచ్ నిరాకరించింది. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దీంతో మ్యాచ్లు జరిగే సమయంలో ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లక్నోతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ గ్యాలరీలకు తాళాలేశారు హెచ్సీఏ సిబ్బంది. హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్టు విజిలెన్స్ విభాగం తన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పింది. హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది. మరి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి.